యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. గడ్డి ఎండిపోను, దాని పువ్వు రాలిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిల్చును. సియోను, సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము. యెరూషలేమా, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము. భయపడక ప్రకటింపుమి, ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. చాలు ప్రియులారా, ఈ యొక్క 2 వచనాలు మనకి చాలా విషయాలను తెలియజేస్తున్నాయి. ఇక్కడ సువార్త ప్రకటించడం చాలా ప్రాముఖ్యమని తెలియజేస్తుంది 9వ వచనం. అయితే 8వ వచనం ఎలా రాయబడింది, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. చూసారా? అంటే మనం ఏదైతే ఎంపిక చేసుకోవాలో అది ఎలా ఉండాలంటే నిత్యం నిలిచేదిగా ఉండాలి. అందుకనే చాలామందికి వాక్యం తెలియకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే వారు ఎంపిక చేసుకునే విషయంలో, నిత్యము నిలిచే వాటిని ఎంపిక చేసుకునే విషయంలో ఫెయిల్ అయిపోతారు. అందుకని వీళ్ళారా, మన వాక్యము మాత్రమే నిత్యము నిలుచును. అంటే దేవుని మాటలు, ఇంకా చెప్పాలంటే ఆయన శాసనము, ఆయన కట్టడలు, ఇవన్నీ నిత్యము నిలుచును. అంటే మన ఎంపికలు, మనం ఎంపిక చేసుకునే దానికి చూడండి, ఉదాహరణకి మనకు అర్థమయ్యేదానికి మనము ఆహార విషయాల్లో కొన్ని ఎంపికలు ఉంటాయి. నేను ఫలాన్ని మాత్రమే తింటాను. అందుకని కొన్నిసార్లు ఆహారం మనం తినేదానికి ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే అక్కడ శ్రేష్టమైనది ఎక్కడ దొరుకుతుందో విచారించి ఎంపిక చేసుకొని మనము అక్కడికి వెళ్తాం. అదేవిధంగా బట్టల విషయంలో, ట్రావెల్ చేసేటప్పుడు కూడా ఏ కంట్రీ బాగుంటుంది, ఎక్కడ బాగుంటుంది, ఏంది అనేది. ఎందుకంటే మనం ప్రతి మనిషి కూడాను తాను శ్రేష్టమైనది పొందుకోవాలని, శ్రేష్టమైన భాగంలో ఉండాలని, తనకి మంచి పేరు రావాలని, ఖ్యాతి రావాలని, వీటన్నిటి విషయాల్లో ఎంపిక కలిగి ఉంటాడు అనే విషయాలు ఎప్పుడు ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అయితే మానవుని జీవితంలో మన ఎంపికలు మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. చూసారా? మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. మనం కొన్ని విషయాల్లో కానీ ఎంపికలు కానీ కరెక్ట్గా లేకపోతే వాటి ద్వారా మనం చాలా సమస్యలను ఎదుర్కొంటాం. చూడండి, ఈ యొక్క 9వ వచనంలో వాక్యమును ప్రకటించాలి. అందుకని చూడండి ఏం చెప్పాడంటే 9వ వచనం, సియోను, సువార్త ప్రకటించుచున్నదాన, ఉన్నత పర్వతము ఎక్కుము. అంటే ఈ యొక్క వాక్యాన్ని ప్రకటించే పనిని దేవుడు సంఘానికి అప్పగించున్నాడు. అంటే ఈ యొక్క సంఘం ద్వారా తప్ప నిత్యము నిలిచేటటువంటి వాక్యం ఎక్కడ ప్రకటింపబడదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, దీనికి ఆధారంగా హోషేయ గ్రంథంలో ఒక మాట చదువుకున్నాం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నాం. నా జనులు జ్ఞానం లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరిచితివి గనుక నేనును నీ కుమారులను మరుతును. చూడండి, ఇక్కడ కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఏదైతే సియోను ప్రకటిస్తుందో సువార్త, ఆ యొక్క సువార్తకు సంబంధించి బోధించేవారంట ఏం చేయాలంట, ధర్మశాస్త్రమును, జ్ఞానమును విసర్జించకూడదు. ఎందుకంటే జ్ఞానం లేని వాడికి ఏమి బోధిస్తాడు? కాబట్టి జ్ఞానము కలిగిన వారే జ్ఞానాన్ని బోధిస్తారు. అందుకనే జనులు చూడండి ఏం చెప్పబోతున్నారంట, జ్ఞానం లేని వారే నశించిపోతున్నారు, జ్ఞానం లేని వారే నశిస్తున్నారు. వారి కుటుంబ జీవితాల్లో, వారి వ్యక్తిగత జీవితాల్లో చూడండి, కొంతమంది జ్ఞానం లేక మద్యపానానికి బానిసలైపోయి ఏం చేస్తారు, వారి యొక్క ఆరోగ్యం, వారు 30 సంవత్సరాలకు, 40కో 50కో త్వరగా వారి కిడ్నీలు చెడిపోయినట్లుగా, వారి లివర్లు చెడిపోయినట్లుగా, వారు హార్ట్ అటాక్ వచ్చేసేసి నశించిపోతారు. అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ను కూడాను, అంటే దానికి కారణం ఏంటంటే జ్ఞానం లేకపోవడం, ఇంకా అధికంగా ఆహారం తీసుకోవడం, ఇంకా చూడాలంటే అధికంగా పాపం చేయడం ద్వారా. కొంతమంది యవనస్తులు చూడండి ఎక్కువగా వ్యభిచారం అనే పాపంలో పట్టబడినప్పుడు వారు ఏం చేస్తారు, రకరకాలైన రోగాలకి వాళ్ళు బానిసలై ఎయిడ్స్లు వచ్చి, లేకపోతే ఇంకా కొన్ని రకాలైన వ్యాధులు వచ్చేసేసి వారు ఏమవుతారు,
వారు దేవుని చిత్తము వారి వయసులో వారి యొక్క ఏజ్ దీర్ఘాయువుని ఎంతైతే ఇచ్చాడో వారి ఆయుష్ని దాని మధ్యలోనే పోగొట్టుకొని వారు నశించిపోతారు. కాబట్టి జ్ఞానము లేకపోతే నశించిపోవడం జరిగింది. కొంతమంది కుటుంబాలు నశించిపోతాయి. తల్లిదండ్రులు జ్ఞానం లేని వారిగా ఉండకపోతే వారి యొక్క వారికి పుట్టినటువంటి పిల్లలు వారి సంతానం ఏమవుతుంది, అనేక రకాలైన సమస్యల్లో నశించిపోతారు. ఇంకా వారి కుటుంబాలలో అనేక మంది ప్రమేయాలు, వారి బంధువుల ప్రమేయాలు, వారిలో ఉన్నటువంటి వారి అక్క చెల్లెళ్ళు, వారి అన్నదమ్ముల ప్రమేయాలు అనేకం వచ్చేసేసి చివరికి వారు మొత్తాన్ని నశించిపోయేదానికి అన్ని విషయాలలో వారు నశించిపోయేవారుగా మనం గమనించగలం. కాబట్టి మన భవిష్యత్తులో మన ఎన్నికలకి కావాల్సింది జ్ఞానం. జ్ఞానం చూడండి ఎక్కడి నుండి వస్తుంది. ఇంకా ఒక వచనము మనం చదువుకుందాం. హోషేయ గ్రంథంలోని 5వ అధ్యాయము 5వ వచనం. ఇశ్రాయేలు యొక్క అతిశయాస్పదము అతని మీద సాక్ష్యమిచ్చును. ఇశ్రాయేలు వారును ఎఫ్రాయిము వారును తమ దోషములో చిక్కుబడి తొట్టిల్లుచున్నారు. వారిలో దోషములలో చిక్కబడి వారు ఏం చేస్తున్నారంట? తొట్టిల్లుచున్నారు. చూసారా? అంటే వారు తొట్టిల్లేదానికి, వారు పడిపోయేదానికి కారణం ఏందంటే వారి యొక్క దోషం. అంటే దోషం ఎందుకు చేస్తున్నారంటే నశించిపోయేదానికి ఎందుకు వారు త్వరపడుతున్నారంటే వారికి ఏం లేదంట, జ్ఞానము లేక వారు ఇలాగా జరుగుతుంది. ఇంకా ఒక వచ్చిన ఆధారంగా చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 6వ వచనం. ప్రియులారా, ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచములు గల జనమని చెప్పుకొందురు. చాలు. చూసారా? ఇక్కడ క్లియర్గా మనకి అర్థమవుతుంది. జ్ఞానం లేక నశించిపోతున్నారు, వారి దోషాల వల్ల వారు పట్టబడుచున్నారు, తొట్టిల్లుచున్నారు. అయితే ఈ కట్టడాలన్నింటినీ అంటే దేవుని వాక్యం అంటుంటే ప్రతి విషయం అంట నీకు జ్ఞానం అంటే వాటిని గూర్చి విను జనుల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. అంటే జ్ఞానం కావాలంటే ఏం చేయాలంట? అనుదినము వాక్యాన్ని వింటూ ఉండాలి, చదువుతూ ఉండాలి. అదే జ్ఞానం అంట. ఇంకెక్కడ కూడాను దొరకదంట. అందుకని చూడండి, చాలా విషయాలు కొంతమంది ఆర్థికపరమైన విషయాల్లో తగ్గిపోతారు, మోసాలు చేసి సంపాదించడం. కొంతమంది ఇంకా ఇతరుల ఆస్తుల్ని సంపాదించడం. బైబిల్లో ఉంటుంది, ఆజ్ఞల్లో నీ పొరుగు అనేది ఏది నువ్వు ఆశింపకూడదు. చూసారా? కొన్నిసార్లు నరహత్య చేసేసి జ్ఞానం లేక యవనస్తులు చూడండి, వారు ఏమైపోతారు? వారు జైలు పాలైపోయి తమ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారు. మన ఒక రీసెంట్గా వచ్చినటువంటి ఒక వార్త, ఒక ప్రిన్సిపాల్ గారిని ఇద్దరు యవనస్తులు మద్యానికి బానిసలు లేకపోతే డ్రగ్స్కి బానిసలు అయిపోయి వారు ఏం చేశారు? తనని చంపేశారు. 26 కత్తిపోట్లకు ఏదో పొడిచి వారిని చంపేశారు. ఇంకా వారి భవిష్యత్తు ఏమైపోతుంది చూడండి. అంటే జ్ఞానం, అందుకని బైబిల్లో చెప్తుంది, చక్కగా రాయబడింది. అందుకని ఇశ్రాయేలుకి చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, నా కట్టడాలన్నింటినీ మీరు గైకొని అనుసరింపవలెను. కట్టడల్లో ఉంటుంది ఒక ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. ఎవరైనా సరే ఎంత కీడు చేసినా సరే, వారు నీకు ఎంత అన్యాయం చేసినా సరే నువ్వేం చేయకూడదు, వారిని చంపడం అనేది జరగదు. అందుకని వాక్యమే జ్ఞానం. వాక్యముతో ఉంటేనే నీ జీవితం ఏం చేయబడుతుంది? కట్టబడుతుంది. అందుకని చూడండి, ఈ విషయంలో మళ్ళా ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 5వ వచనం మళ్ళా చదువుకుందాం. నా దేవుడైన యెహోవా 6వ వచనం, ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొని అనుసరింపవలెను. ఈ కట్టడాలన్నింటినీ మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము. అది రెగ్యులర్గా మీరు వింటా ఉంటే అదే మీ దృష్టికి జ్ఞానం, అదే మీకు జ్ఞానాన్ని ఇస్తుంది. అదే మీకు వివేకము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. చూసారా? అంటే ఇశ్రాయేల్ అందరినీ ఏమని పొగడతారట? ఎప్పుడైతే వారు ధర్మశాస్త్ర ప్రకారంగా, ఆజ్ఞల ప్రకారంగా గైకొని
వాటి ప్రకారంగా అనుసరిస్తూ ఉంటే వారు ఏం చేయబడతారంట వారు జనముల దృష్టికి వారే జ్ఞానం కలిగిన వారు, జ్ఞాన వివేకమును కలిగిన వారు, వివేచన కలిగిన వారని అనేకులు కొనియాడతారు. కాబట్టి ప్రియులారా, జ్ఞానము లేక నశించిపోవడం, మనం చేసుకునే ఎంపికలు. కొంతమంది యవనస్తులు ఏం చేస్తారు ఎంపికలు. ఇప్పుడు ఆ ఇద్దరు యవనస్తులు ఎంపిక ఏం చేసుకున్నారు, వారికి తెలియక నరహత్య చేయకూడదని ఎంపిక తెలియక వారికి ఏదో ఆ విషయాలు బయటపడతాయని, వారి పర్సనల్ విషయాలు బయటపడతాయనో దేనికో భయపడి ఆ యొక్క ప్రిన్సిపాల్ గారిని హత్య చేశారు. గమనించారా? దానివల్ల ఏమైపోయింది, వారు నశించిపోయారు. ఇలాగ అనేక రకాల కొంతమంది స్త్రీలు చెప్పుడు మాటలకు వినేసేసి, లేకపోతే మ్యారేజ్ అయిన తర్వాత తల్లి మాటలు ఎక్కువగా విని వారు ఏం చేస్తారు, కుటుంబాల్ని పాడు చేసుకుంటారు. విడాకులు తీసేసుకొని అక్రమ సంబంధాలు పెట్టుకొని. అంటే ఏం చేయకూడదు, వారు వాక్యంలో ఏముంది, మీ పొరుగు వారిని ఏది నువ్వు ఆశించకూడదు, అవునా కాదా? అలాంటప్పుడు ఏం చేయబడుతుంది, అందుకని పురుషుడు తన తండ్రిని విడిచి భార్యని హత్తుకోవాలి అని ఉంది. అదే సమయంలో పురుషుల వైపు కొన్నిసార్లు ఏం చేస్తారు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. అదే సమయంలో కొంతమంది స్త్రీలు అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వారికి ఏమీ లేక నశించిపోతున్నారు. ఇంకా వారి బిడ్డల జీవితాల్లో అనేకమైనటువంటి లోపాలు, అనేకమైన పరిస్థితులు, అనేక రకరకాలైనటువంటి వాటిలోకి వారి యొక్క జీవితాలు రకరకాలైన వాటికి దాసోహంగా మారిపోయి వారు ఉన్నతమైన స్థితిలోకి ఉండలేక ఆ లోపల ఒక భయంకరమైన భయాలతో జీవిస్తూ వారి యొక్క జీవనము గడిపిస్తూ ఉంటారు. కాబట్టి పిల్లరా ఒక విధమైన సిగ్గుకి లోన్ అవుతారు అలాంటి పిల్లలు. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడాను జ్ఞానం లేకపోవడం, నువ్వు చేసుకునే ఎంపికలు, నీ జీవితంలో చేసే ఎంపికలు వాటిని నీ భవిష్యత్తుని నిర్ణయిస్తాయనే విషయాన్ని మర్చిపోకూడదు. అందుకనే దేవుని వాక్యం ఉందంట. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు నిర్లక్ష్యము చేయకూడదు. చూడండి, ఇంకా కూడాను ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వచనం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. చూసారా, ఇక్కడ కూడా దేవుడు 2 విషయాలు పెట్టాడంట. నువ్వు దేవుడిని ఎరిగినా ఎరక్కపోయినా, తెలిసినా తెలియకపోయినా కానీ నీ ముందు ఎంపికలు ఉన్నాయి. నువ్వు ఏది కొనుక్కోవచ్చు, ఏది కొనుక్కోకూడదు, ఏ దారిలో వెళ్ళ, జీవ మార్గంలో వెళ్ళొచ్చు, మరణ మార్గంలో నువ్వు వెళ్ళొచ్చు. నీ ఎంపికలను బట్టి నీ భవిష్యత్తు ఉంటుంది. నీ ఎంపికలు. అందుకనే కొంతమంది చదువు మీద పెట్టాల్సిన సమయంలో వారు పెట్టాల్సినటువంటి ఎంపిక, లేకపోతే వారు చేయాల్సిన పనులు చేయకపోతే దాని తర్వాత కొంత సమయానికి ప్రతి ఒక్కరు కూడా చెప్పే మాట ఏంటంటే, అబ్బా నేను చదువుకోమన్నప్పుడు నేను చదువుకోలేదు, ఇప్పుడు నా జీవితం ఇలాగ ఉంది. కొంతమంది జీవితాలు రకరకాలైన పరిస్థితి, కోర్టు కేసులకు, అనారోగ్యాలకి, అప్పుల పాలకి, దరిద్రానికి, చూసారా, అకాల మరణాలు వారి జీవితాలు, రాంగ్ పీపుల్తో రిలేషన్స్, లేకపోతే వివాహ ప్రేమ వివాహాల విషయాల్లో కూడా అనేక మంది పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో భర్త భార్యను చంపేయడము, భార్య భర్తను చంపేయడము, చూసారా, రకరకాలైనటువంటి పరిస్థితులు. వారు చేసుకునే ఎంపికలు బాగా లేకపోతే వారి ఎంపికల్లో జ్ఞానం లేకపోవడం, లేకపోతే ఇంకా వారు వాక్య ప్రకారంగా లేకపోతే వాక్యం అనేటువంటి జ్ఞానాన్ని వారు గ్రహించకపోవడం, వాక్యానుసారంగా ఆ కట్టడలను వాటిని గైకొని అనుసరించకపోవడం వల్ల మనిషి యొక్క జీవితంలో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి ప్రియులారా. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడాను మీకున్నటువంటి ప్రతి సమస్య కూడాను అది జ్ఞానానికి సంబంధించింది అనే విషయాన్ని ఇప్పుడు మీరు మర్చిపోకూడదు. అందుకని దేవుని వాక్యాన్ని మీరు రెగ్యులర్గా గైకొనాలి, దాన్ని చదవాలి, దాని ప్రకారంగా జీవించాలి. దాన్ని మించి కానీ మీరు ఆ వాక్యం ప్రకారంగా కాకుండా ఏదన్నా కానీ ముందుకు పోతున్నారంటే మళ్ళీ వెనక్కి వచ్చేయాలి. అలా రాకపోతే మీ భవిష్యత్తులో చాలా ఇబ్బందులు వచ్చిన వారంగా, లేకపోతే మనమే వాటికి మార్గాలను తెరిచిన వారంగా ఉంటామని మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి మన జీవితంలో మనం చేసుకునేటువంటి ఎంపికలు అవి చాలా మన భవిష్యత్తు మీద ప్రభావాన్ని చూపిస్తాయనే విషయాన్ని మర్చిపోకూడదు. అదేవిధంగా చూడండి,
ఆ, మనకు తెలిసినటువంటి విషయాల్లో ఎంపికల విషయాల్లో ఫెయిల్ అయిపోయిన వారిని మనం బైబిల్లో గమనిస్తే ఆదాము హవ్వలు. చూడండి ఆది కాండము 2వ అధ్యాయము 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. వృక్ష ఫలములను మీరు తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. చూడండి అదేవిధంగా 16వ వచనం కూడా చూడండి. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించును. చూసారా, ఇక్కడ కూడాను ఎంపికల దేవుడు వారి ముందు జీవాన్ని మరణాన్ని రెండు కూడాను వారికి ఎంపికగా పెట్టాడు. అయితే ఇక్కడ మానవుడు ఏం చేశాడంటే దేవుని యొక్క మాటకి, లేకపోతే ఇంకా చెప్పాలంటే దేవుడే అతనితో మాట్లాడాడు. అదే దేవుని యొక్క వాక్యం. ఇప్పుడు ఆ దినాలలో ఆదాము హవ్వలతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు. ఈ దినాల్లో అయితే మనకి ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు ఉన్నట్టు దీంట్లో మాట ప్రతి ఒక్కటి ప్రాముఖ్యమైనది. అందుకని ఇది దైవావేశం వలన కలిగినటువంటి ప్రతి లేఖనం అని రాయబడంట. ఇక్కడ రాయబడేటువంటి కూడా మనుషుని ఇచ్చని బట్టి అది కలగలేదు. అది దేవుని యొక్క దైవావేశం వల్ల మనకి ఇవ్వబడింది. అంటే ఈ యొక్క వాక్యము దేవుడే ఆ దినాలలో మన పితరులతో అయితే ఆయన ముఖాముఖిగా మాట్లాడాడు. అదే మాటలు మనకి తన ఆత్మ ద్వారా అనేక మంది ఆ దేవుని దాసులు, ప్రవక్తలు, రాజులు వీళ్ళందరూ కలిసి దీన్ని మనకి అందించారు. కాబట్టి దేవుని వాక్యము ఈ యొక్క వాక్యంలోని, లేకపోతే ఈ గ్రంథంలోని, పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి మాట చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే దీన్ని మనం విస్మరిస్తే, లేకపోతే దీన్ని పాటించకపోతే మన జీవితాలు ఆదాము హవ్వలకి ఎటువంటి పరిస్థితి వచ్చిందో కొన్నిసార్లు ఆత్మీయ మరణాలు కూడాను మనకి సంభవిస్తాయి. లేకపోతే నీ కుటుంబ పరిస్థితులు, నీ వ్యక్తిగత జీవితంలోనూ కొన్ని పరిస్థితులను మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని వీరిద్దరు కూడాను వారికి ఆజ్ఞాపించిన వాటిని ఏం చేయలేదు, వాళ్ళు పాటించలేదు. ఆ యొక్క పండుని తిన్నారు. తినటం ద్వారా వారు ఏం చెప్పాడంట, వారు ఆత్మీయంగా మరణించారు. చూడండి, ఇదే విధంగా ఇంకొక వ్యక్తి ఆదాము హవ్వల విషయంలో కూడా వారు ఎంపిక చేసుకున్నారు. వృక్ష ఫలాలన్నింటినీ తినొచ్చు, కానీ ఈ యొక్క చెట్టు పన్ను ఫలాలని తినకూడదు. వారి ఎంపిక, వారికి ఇంకా చెప్పాలంటే ఆప్షన్ ఉంది. వారు ఎంపిక చేసుకోవచ్చు, దాన్ని ఒకటి తినకుండా మేము మిగతావన్నీ తింటామని అనుకోవచ్చు. కానీ అక్కడ ఏం చేశారు, ఏదైతే రాంగ్ ఎంపిక, లేకపోతే దేన్నైతే చేయకూడదని దేవుడు ఆజ్ఞాపించాడో, అందుకని మనకందరికీ కూడాను మంచి చెడ్డలు అనేటివి తెలిసి ఉండాలి. లేకపోతే వాక్యానుసారంగా జ్ఞానం కలిగి మనము ఉండినప్పుడు మాత్రమే మన జీవితంలో మంచి ఎంపికలు చేసుకొని మనం మంచి విషయాలలో, లేకపోతే దేవుని యొక్క చిత్తంలో ఎటువంటి మనకు ఆశీర్వాదాలు అనే వాటిలో మనము జీవించగలుగుతాం. ఎప్పుడైతే వీరు దేవుని యొక్క మాటని వినక, లేకపోతే దానికి అవిధేయత చూపించారో వారి జీవితంలో, ఏదైతే దేవుడు చెప్పాడో అదే జరిగింది. అంటే వారు తీసుకునే ఎంపిక వారికి మరణాన్ని తెచ్చిపెట్టింది. కాబట్టి మన ఎంపికల విషయంలో చాలా జాగ్రత్తగా మనము నిర్ణయాలు తీసుకోవాలి. అదేవిధంగా ఇంకొక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కయీను, హేబేలు. చూసారా, కయీనుకు ఉన్నటువంటి ఆప్షన్లో అతను ఏం చేశాడు, తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాడు. అంటే కయీను కూడా ఆడ ఎంపిక ఉంది. ఏమని, చంపొచ్చు, చంపకుండా విడిచిపెట్టి తన తమ్ముడైన హేబేలు దగ్గర ఎలాగ దేవుడు నా యొక్క బలి అర్పణను కూడాను స్వీకరిస్తాడు, ఎలాగ నువ్వు చేసావు, ఆకాశం ఎలా అగ్ని వచ్చి దాన్ని స్వీకరించింది అనే విషయాలు అడిగి తెలుసుకోవచ్చు, లేకపోతే తన తల్లిదండ్రులు అడిగి తెలుసుకోవచ్చు. కానీ కయీను ఏం చేశాడంటే జ్ఞానం లేక ఎంపిక చేసుకున్న విషయంలో అతను ఒక గుర్తుగా మారిపోయాడు. బైబిల్ అంతా కూడాను అతను కయీను అంటేనే ఒకరు మొట్టమొదట ఒక మర్డర్ చేసిన వ్యక్తిగా, ఒక నరహత్య చేసిన వాడిగా పేరు పొంది తన యొక్క జీవితంలో చాలా భ్రష్టత్వాన్ని చూసినట్లుగా మనం గమనించగలం. అందుకనే ప్రియులారా, మన ఎంపికలు మన జీవితాల్లో, ఆదాము హవ్వల జీవితాల్లో ఒక రకమైనటువంటి
ఆ పరిస్థితిని తీసుకుని వస్తే కయ్యను జీవితంలో కూడా అతను చేసుకున్న ఎంపిక, తన తమ్ముడిని చంపడం అనే ఎంపిక, అది కూడా అతనికి ఒక భయంకరమైన భ్రష్టకరమైన జీవితాన్ని తీసుకొని వచ్చినట్టుగా, దేవుడి సన్నిధిలో ఉండి అతను పారిపోయినట్లుగా కూడాను, వెళ్ళిపోయినట్టుగా కూడా మనం గమనించగలం. చూసారా? అందుకనే మన ఎంపికలు మన భవిష్యత్తుని చాలా నిర్ణయిస్తాయి. అదేవిధంగా ఏశావు యాకోబుల విషయంలో కూడాను ఆ యొక్క ఎంపికలు చాలా చూసాయి. ఏశావు తనకి ఆకలి వేసినప్పుడు ఆహారం, అందుకని కొన్నిసార్లు చిన్న విషయాలకు కూడా మనం ఏం చేయకూడదు, మన విలువైన వాటిని మనము పోగొట్టుకోకూడదు. మేము ఎంపిక చేసుకోవచ్చు. ఏశావు తన యొక్క ఆ యొక్క చిక్కుడుగాయల వంటకాన్ని ఆశించకుండా నా జ్యేష్ఠత్వాన్ని నీవెను, అది నా తల్లిదండ్రుల ద్వారా వారసత్వంగా, ఇది దేవుని ఉద్దేశం చాలా గొప్పది. జ్యేష్ఠత్వం అనేది చాలా గొప్పది, దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత అది. దాన్ని కూడా అతను ఏం చేశాడు, తృణీకరించాడు, జ్ఞానం లేకపోవడం. అయితే దాన్ని యాకోబు స్వీకరించాడు. చూసారా? ఏశావు చేసిన ఎంపిక అతన్ని దాసుడుగా, యాకోబులాగా గొప్ప పేరు ప్రఖ్యాతుల్ని కాకుండా నార్మల్గా జీవించినట్లుగా మనము చూడగలం. చూసారా? అతనికి ఉన్న దాన్ని పోగొట్టుకున్నాడు. జ్యేష్ఠత్వ హక్కుని పోగొట్టుకొని నార్మల్ సాదా సీదా మనిషిగా మనము అతన్ని, అంటే యాకోబు కంటే పేరు ప్రఖ్యాతులు వచ్చిన వ్యక్తిగా కాకుండా యాకోబు కంటే తక్కువ వాడిగా మనము గమనించగలం. బైబిల్ అంతట్లో కూడాను ఏశావు వంటి భ్రష్టుడు మీలో కూడా ఉంటాడేమో చూసుకోండి. ఎందుకంటే అతను ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేశాడు. చూసారా? అందుకని మన ఎంపికలు, మన జీవితంలో కొన్ని ఎంపికలు, కొన్నిసార్లు పెద్దవారుగా ఉన్నటువంటి అనేకులు, మన అన్నలు కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, మన సహోదరులు, రకరకాల కుటుంబాల్లో ఉన్నటువంటి ఏ పొజిషన్లో ఉన్నా సరే, సంఘ పెద్దలు కావచ్చు, ఎవరైనా సరే వారికి ఉన్నటువంటి, వారికి దేవుడిచ్చినటువంటి హక్కుల విషయంలో కూడా వారు దాన్ని పోగొట్టు చిన్న వాటి కొరకు, ఏదో ధనాపేక్ష కొరకు లేకపోతే డబ్బు కొరకు ఆ యొక్క అధికారాన్ని పోగొట్టుకోకూడదు అనేది మనకి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది ప్రియులారా. కాబట్టి మన ఎంపికలు మన భవిష్యత్తును నిర్ధారిస్తాయనే విషయాన్ని ఇప్పుడు మర్చిపోకూడదు. వీళ్ళందరూ కూడాను ఆదాము హవ్వలో ఒక విధమైనటువంటి రాంగ్ ఎంపిక చేసుకొని వారు తన జీవితంలో కొన్ని పోగొట్టుకుంటే, కయ్యూను తన జీవితంలో కొన్ని పోగొట్టుకున్నాడు. అదేవిధంగా ఏశావు కూడాను తన తమ్ముడికి దాసుడిగా ఉన్నాడు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. ఇంకా ఇలా మనం కానీ గమనిస్తే చాలా విషయాలు ఉన్నాయి. కొంతమంది ఈ యొక్క ఎంపికలు సరిగ్గా చేసుకొని ఏం చేశారంటే ఆశీర్వాదం పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా మీరు కానీ గమనిస్తే, మీరు వాక్యాన్ని ధ్యానించినప్పుడు మీకు కూడా దేవుడు కొన్ని ఇంకా గొప్ప తలంపులు ఇస్తాడు. చూడండి, వీళ్ళల్లో ఇంకొక వ్యక్తిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను ఓవరాల్గా చెప్తాను. జోసఫ్ గారు, యోసేపు గారు మనం కానీ జ్ఞాపకం చేసుకుంటే, అతను చేసుకున్న ఎంపికలు మంచి ఎంపికలు. ఒకవేళ తన అన్నదమ్ములందరూ అతన్ని ద్వేషించి ఆ కుంటలో వేసి ఐగుప్తులకు అమ్మేసినప్పుడు, అతను అక్కడ దేవుడు అతనికి తోడుగా ఉండి అతన్ని బలపరిచి, అతను ఎప్పుడు కూడాను ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టిన వాడుగా, లేకపోతే దేవునికి లోబడకుండా ఉన్నవాడుగా మనం ఎప్పుడు చూడలేము. అవిధేయత చూపించడం ఎక్కడ మనకు కనపడదు. అందుకనే అతను ఎప్పుడైతే ఆ కష్ట పరిస్థితిలో కూడా, ఆ బానిస బ్రతుకులో కూడా నమ్మకంగా ఉండటం బట్టి అతను ఏం చేయబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. అతను చేసుకుని ఎంపిక. అతను కూడాను, నేను కూడా ఒక బానిసగా మారిపోయాను, దేవుడు నన్ను వదిలేశాడు అలాగే అని అతను కానీ ధర్మశాస్త్రము లేకపోతే జ్ఞానానికి అవసరమైన వాటి మీద దృష్టి పెట్టకుండా అతను కానీ మరల్చి తన హృదయాన్ని మంచి వాటి వైపు కాకుండా చెడ్డ వాటి వైపు, అంటే జీవం వైపు కాకుండా మరణం వైపు వెళ్ళుంటే అయిపోయాడు, ఆవిడ ఎదిగేవాడు కాదు. అందుకని పోతిఫర్ యొక్క భార్య విషయంలో కూడా అతను ఏం చేశాడు, మంచి ఎంపిక చేసుకున్నాడు. నా యజమానుడు నిన్ను తప్ప నాకు అన్నింటినీ అప్పగించాడు, నా యజమానుడి యొక్క భార్య నేను ఆశించను, నాకు అవసరం, దానికి నష్టం వచ్చినా పర్లేదు అని మంచి ఎంపిక చేసుకొని ఏం చేశాడు, తన జీవితంలో ఐగుప్తులకే, పోతిఫర్కే లేకపోతే ఫరోకే తండ్రిగా ఎదిగినట్లుగా గమనించగలం. కాబట్టి పోతిఫర్ జీవితం కూడా మంచి ఎంపిక చేసుకునే దానికి చాలా చాలా ప్రాముఖ్యత కలిగిన వ్యక్తిగా బైబిల్లో మనం గమనించగలం. అందుకనే మన జీవితాల్లో ఒక మంచి ఎంపిక చేసుకొని ఒక శ్రేష్టమైన దాన్ని దేవుని దగ్గర మనం అందరం పొందుకోవాలని, మనము అందరం కూడా అదే విధంగా అభివృద్ధి పొందాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. చూసారా పిల్లలు? ఇంకా కూడాను చూడండి, రూతు గారి యొక్క జీవితం కూడా గందరగోళమైన పరిస్థితి. భర్త చనిపోయాడు, విధవరాలు, ఒక ముసలి అత్తగారు,
తీసుకున్న ఎంపిక తన అత్తగారు కూడా చెప్పారు, అమ్మా నువ్వు కావాలంటే నీ పితరుల దగ్గరికి వెళ్ళిపో, మోయాబు రాలివి కదా, నువ్వు అక్కడికి వెళ్ళిపోయేసి నువ్వు ఎవరో ఒక నీ జీవితంలో నీ ఇష్టం, నీ పుట్టింటికి నువ్వు వెళ్ళిపో అన్నప్పుడు. కానీ ఆమె తీసుకున్న ఎంపిక, ఆమె తీసుకున్న చాయిస్, అదే ఓర్పు అయితే ఆ చాయిస్ తీసుకొని తన దేశానికి వెళ్ళిపోయింది. అయితే రూతు ఏం చేసింది, నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశం, నువ్వు ఎక్కడుంటావు నేను అక్కడే అని తీసుకున్న ఎంపిక చూసారా. యేసుక్రీస్తు యొక్క జీనియాదిలో, యేసుక్రీస్తు వంశావళిలో బోయేజు, ఓబేదు, యెషై, దావీదు కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు చూసారా. ఆమె చేసుకున్నటువంటి మంచి నిర్ణయాలు, మంచి ఎంపికలు. ఈ వయసులో తను వదిలేసి వెళ్తే ఎలాగా, లేకపోతే ఇశ్రాయేలు దేవుడి గురించి నాకు తెలుసు, వీరందరూ నన్ను ఎలా ప్రేమగా చూస్తున్నారో తెలుసు అని తన స్వార్థం కొరకు కాకుండా దేవుని వాక్యానికి ఆమె ఏం చేసింది, విధేయత చూపించి, లేకపోతే జ్ఞానంగా ఆలోచన చేసి ఈ దేవుడు ఎట్లాగైనా నన్ను ఆశీర్వదిస్తాడు అని చేసుకుని మంచి ఎంపిక చేసుకున్నప్పుడు తన జీవితం మరలా గొప్పగా కట్టబడింది. బోయజ్ అనేటటువంటి గొప్ప, ఆ ఊరికే గొప్ప వాళ్ళలో ఒకడైనటువంటి బోయజ్ ఆమె వివాహం చేసుకోవడం, ఆమె ద్వారా ఓబేదు రావడం చూసారా. అది మత్తయి సువార్త 1వ అధ్యాయంలో కూడా నా గురించి రాయబడి ఉంటుంది. యేసుక్రీస్తు యొక్క వంశావళిలో కూడా ఆమె, అంటే రూతు చేసినటువంటి ఎంపిక ఆమెకి గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చింది. అందుకని వాక్యంలో ఉన్నటువంటి ప్రతి ఎంపిక కూడాను, ప్రతి కట్టడ, ప్రతి ఆజ్ఞ కూడాను అది నిన్ను ఏం చేస్తుంది, జీవ మార్గంలో నడిపిస్తుంది. అంతేగాని నువ్వు దాని విషయంలో కానీ నిర్లక్ష్యం చూపిస్తే దాని ద్వారా నీకు కొన్ని కష్టాలు, దుఃఖాలు, శ్రమలు, కొంతకాలము ఆ చీకటి నీ బ్రతుకులో ఉండేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. యేసేపు జీవితంలో కూడా కొంత చీకటి ఉంది. అయితే ఆ చీకట్లో కూడా అతను ఏం చేసింది, జీవ మార్గంలోనే ప్రయాణించాడు. ఆ ఎంపిక చేసుకున్నటువంటి విధానము, నువ్వు చీకట్లో ఉన్నా సరే అది నిన్ను గొప్ప వెలుగులోనికి తీసుకుని వస్తుంది. రూతు గారి జీవితం కూడా చీకటే, కానీ ఆమె తీసుకున్న ఎంపిక ఏం చేసిందంటే ప్రకాశమానమైన వెలుగుని ఆమె జీవితంలోకి తీసుకొని వచ్చింది. అందుకనే ప్రియులారా, మనం ఏ విషయంలో అయినా సరే, ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏ విషయంలో ఎలా ప్రవర్తించాలన్నా, కొంతమంది తన కుటుంబ సభ్యుల విషయంలో ఏం చేస్తారు, చాలా నిర్లక్ష్యాన్ని చూపిస్తారు, వారికి చాలా అన్యాయాలు చేస్తారు. చాలా వారి ఆస్తి విషయంలో కానీ, వారి వ్యక్తిగత జీవితంలో కానీ, వారి పెద్దవారు అయినప్పుడు వారి చిన్నవారిని బాగా బలత్కారంగా అణిచిపెట్టడం కానీ ఇలాంటివన్నీ చేస్తారు. ఇవన్నీ సరైన ఎంపికలు దేవుని వాక్యంలో కాదు. అందుకని ప్రతి ఒక్కరూ వాక్య జీవితం కలిగి, వాక్యానుసారమైన జీవితం, లేకపోతే ఆజ్ఞలు, కట్టడలు, ఉపదేశము, ఆయన న్యాయ విధులు చూసారా. ఇందువల్లే నీ పొరుగువారిని ప్రేమించిన ఆజ్ఞలను మీరు పాటించకుండా పోతే మీరు తెలియకుండానే రాంగ్ ఎంపికల్లోకి వెళ్ళిపోతారు. అంటే వాక్యం ఎలా బోధిస్తుంది, ఎందుకంటే వాక్యమే నిత్యం నిలిచేది మనం చూసాం. అదే మనకి జ్ఞానం, అదే మనకి వివేకం. ఆ విధంగా కానీ మనం నడుచుకోకపోతే తెలియకుండానే చాలామంది రకరకాలైనటువంటి సమస్యలు, పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ, కొంతమంది నాయకుల చుట్టూ చూసారా, ఫ్యామిలీ విషయాల్లో, భార్యాభర్తల విషయాల్లో, బిడ్డల విషయాల్లో రకరకాలైన పరిస్థితుల్ని వారు చవి చూడాల్సి వస్తుంది. అందుకని పిల్లల మనం తీసుకునే ఎంపికలు మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయనే విషయాన్ని ఇప్పుడు మర్చిపోకూడదు. అదేవిధంగా చూడండి, మన ఇంకా కొత్త నిబంధనలు కూడా కొంతమందిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. వారు తీసుకున్న ఎంపికలు వారికి ఎలాంటి నిర్ణయాలు తీసుకొచ్చాయో, వారి జీవితంలో ఎలాంటి భవిష్యత్తు నిర్ణయించాయో చూడండి. అపోస్తుల కార్యాల్లో ఒక మాట ఉంటుంది, పదిహేనవ వచనం నుండి మనం చదువుతున్నాం. అధ్యాయం చెప్పండి. 1వ అధ్యాయం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను, సహోదరులారా,
యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గుర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలకిరిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. చాలండి, చాలు. ఇంకొకటి 25వ వచనం చదవండి. దాంట్లో 25 1:20. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వానిని కనుపర్చుమనిరి. చాలండి, చాలు. చూసారా, యూదాను గురించి ఇస్కరియోతు యూదా యేసు ప్రభు వారి యొక్క శిష్యుల్లో ఒక అతను. ఇతను ఏం చేశాడంట, యేసయ్యను పట్టించడానికి అతడు ప్రేరణగా నిలిచాడు, అతనే దారి చూపాడు. అయితే యూదా యొక్క చిత్తం ఏంది చూడండి, 25వ వచనంలో తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న. ఏం చేశాడంటే యూదా తప్పిపోయాడు, పోగొట్టుకున్నాడు. సరైన ఎంపిక లేదు. ఒకవేళ ఆ యొక్క వ్యక్తిని గురించి దావీదు పలికిన మాట ఇతర జీవితంలో కాకుండా ఇంకొకరి ఎవరి జీవితంలోనో అది నెరవేరవలసి ఉండేది. అయితే ఇతను ఇచ్చినటువంటి ఆ యొక్క సరైన ఎంపిక లేకపోవడం, ఆ ధనాపేక్షకి, ఆ యొక్క వెండి నాణ్యాలకి, ఆ పొలము కొనాలనే ఆశతో ఏం చేశాడు, అతను దారి తప్పిపోయాడు. ఎంపిక చేసుకునే విషయంలో నేను యేసయ్యను పట్టించి దాన్ని తీసుకుంటాను అని అతను తను సిద్ధం చేసుకున్నాడు. ఎప్పుడైతే ఆ యొక్క రాంగ్ ఎంపిక, కొంతమంది చూడండి అకాల మరణాలు సంపాదించేదానికి పొందుకునేందుకు వారు చేసుకునే ఎంపికలు, కొన్నిసార్లు కుటుంబ సమస్యలతో కొంతమంది ఏం చేస్తారు, మంచి నిర్ణయాలు మంచి ఎంపికలు చేసుకోక ఏమవుతారు, మరణిస్తారు. అలా ఉరి వేసుకొని చచ్చిపోవడము, లేకపోతే ఏదన్నా వెహికల్ కింద పడిపోవడం, ట్రైన్ కింద పడిపోవడము, లేదంటే ఏదన్నా మందు తాగేసి చనిపోవడము, రకరకాలైన. ఎందుకని అదేవిధంగా ఇతను కూడా చేసినటువంటి పని అదే, ఉరి వేసుకునేసేసి చనిపోయాడు. ఎందుకని అతను చేసినటువంటి రాంగ్ ఎంపిక, అతను చేసుకున్నటువంటి తప్పుడు జీవమార్గం ఉంటే జీవమార్గానికంటే మరణ మార్గం మీద మనసు పెట్టడం వలన అతను చేసిన ఎంపిక అతనికి మరణాన్ని తెచ్చిపెట్టినట్టుగా కావాలి. అతను అంతేకాదంట, అతను పోవలసిన దానికి అతను ఏం చేశాడంట, తప్పిపోయి పోగొట్టుకున్నాడు. అపోస్తులతో సమానంగా ఏదో ఒక దేశానికి వెళ్ళి ఆయన పునరుద్ధరణుడు అయిన తర్వాత వెళ్ళి ఇప్పుడు తోమా గారు ఇండియాకి వచ్చారు. అలాగా ఆయన కూడా ఇంకొక దేశానికి వెళ్ళి ఉండేవాడేం, దేవుడు పరిశుద్ధాత్మ పంపించేవాడు ఖచ్చితంగా. వారందరూ కూడా ప్రపంచానికి వెళ్ళి అందరూ సువార్త పోయాడు, కానీ వాటిలో తప్పిపోయాడు. సువార్త చెప్పేవాడు ఎలా ఉండాలన్నాడు, ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడే, లేకపోతే ధర్మశాస్త్రం ఆజ్ఞలను పాటించిన వాడై ఉండాలి, లేకపోతే జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. అంతేగాని జ్ఞానం లేదు కాబట్టే యాజకుడు ఏమైపోయాడు, అపోస్తులత్వంలో పోగొట్టుకున్నాడు. మనం మొట్టమొదటి చదువుకున్న విషయాల్లో మనం గమనించాం. యాజకులు అనేవాళ్ళు ఎలా ఉండాలంట, ధర్మశాస్త్రాన్ని బాగా పాటించేవారు, జ్ఞానం కలిగిన వారే ఉండాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేయాలి. ఆ విషయంలో ఈ యూదా తప్పిపోవడం వల్ల తను చేసుకున్నటువంటి రాంగ్ ఎంపిక, చెడ్డ ఎంపిక వలన తన ప్రాణాన్ని పోగొట్టుకున్నట్టుగా గమనించగలం. ఇలా అంతేవిధంగా చూడండి, అననీయ సప్పీరాలు కూడా చూసారా, అననీయ సప్పీరాలు వీరు కూడాను దేవునికి ఇచ్చే విషయంలో, లేకపోతే పరిశుద్ధాత్మని మోసపుచ్చే విషయంలో వీరు కూడా తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు. వీరే ఒప్పందం చేసుకున్నారు, కానీ దాని మీద నిలబడలేకపోయారు. అంటే దేవునికి కనుమరుగు అనేది ఏది లేదు, దేవునికి తెలియని విషయం ఏదైతే ఏది కూడాను, ఏ స్పష్టం కూడాను ఏది లేదు. కాబట్టి అననీయ సప్పీరాలు కూడాను వారు తీసుకున్నటువంటి రాంగ్ ఎంపిక ద్వారా వారి జీవితాల్లో వారు కూడా తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. అనేక మంది ఆత్మీయమైనటువంటి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వీటికి అన్నిటికీ మూలం ఏంటంటే, నా జనులు హోషేయ 4:6 చెప్పబడిన రీతిగా ప్రియులారా, నా జనులు జ్ఞానం లేకయే
నశించిపోవచ్చున్నారు. కాబట్టి జ్ఞానం అనేది వాక్యంలో ఉంది. వాక్యాన్ని అందుకని మనం చాలా జాగ్రత్తగా వినాలి. ఏదన్నా ఒక విషయం మన జీవితాల్లో సంభవిస్తే ఆ విషయానికి వాక్యం ద్వారా ఎటువంటి సమాధానం దొరుకుతుందో దేవుని దగ్గర కనిపెట్టాలి. శత్రువుని జయించే విషయంలో కావచ్చు, నువ్వు ఆర్థికంగా ఎదిగే విషయంలో కావచ్చు, నీ ఆరోగ్య విషయంలో కావచ్చు, నీ కుటుంబ విషయంలో, నీ పిల్లల విషయంలో కావచ్చు, నువ్వు ప్రార్థన ద్వారా నువ్వు చేసుకునే ఎంపికలు, నీవు చేసుకున్న ప్రతి ఎంపిక ఎలా ఉండాలంటే అది వాక్యానుసారమైనది ఉండాలి. ఒక యేసేపు లాంటి ఒక ఎంపిక ఉండాలి. ఒక ఋతు లాంటి మంచి ఎంపికలు కానీ మన జీవితాల్లో చేసుకుంటే మన జీవితాల్లో జీవాన్ని, అత్యధికమైన జీవాన్ని కలిగి అనేకులకు ఆశీర్వాదకరంగా మనం జీవిస్తాం. పిల్లరా, యేసయ్య గారు చూడండి, ఆయన కూడా సరైన ఎంపిక చేసుకున్నాడు. ఆ నిందను, అవమానం, శిలువ మరణాన్ని నిర్లక్ష్యపెట్టి దానికి ఆయన ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప మహిమ కొరకే ఆయన వాటన్నిటి భరించాడంట. ఆయన కూడా మంచి ఎంపిక. ఒకవేళ ఇక్కడ కష్టపడవచ్చు, కొన్నిసార్లు కష్టం గుండా వెళ్ళినప్పుడు మనము ఎప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే తప్పు చేసినా సరే నా దగ్గర డబ్బు ఉంచుకోవాలి, తప్పైనా చేస్తాను, అది రాంగ్ రూట్లకైనా నేను వెళ్తాను, రాంగ్ వ్యాపారాలు చేస్తాను, లేకపోతే భర్తకు తెలియకుండా నేను వేరే తప్పుడు మార్గాల్లోకి వెళ్తాను, వ్యభిచారం అనే మార్గంలోకి వెళ్తాను, లేకపోతే నా భర్తకు తెలియకుండా నేను అక్రమ సంబంధాలు పెట్టుకుంటాను. ఎందుకంటే వాటి ద్వారా నేను డబ్బు సంపాదించవచ్చు. కొన్ని రోజులు కష్టంలో ఉండడం తప్పేం కాదు పిల్లరా. వాక్యం నిమిత్తం లేకపోతే మంచి ఎంపికలో నువ్వు కష్టపడ్డా సరే అది నీకు భవిష్యత్తులకి గొప్ప వెలుగుని, గొప్ప మహిమని నీ జీవితంలోనికి తీసుకొని వస్తుంది. అదే కొన్నిసార్లు నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, ఆర్థిక సమస్యలు, వాటిల్లో నువ్వు దృష్టిలో పెట్టుకొని రాంగ్ నిర్ణయాలు తీసుకుంటే, చెడ్డ ఎంపికలుగా నువ్వు చేసుకున్నట్లయితే దాని ద్వారా నువ్వు జీవితాంతం నువ్వు చీకటిని బ్రతుకుతూ నీకున్న గౌరవాన్ని, నీకు దేవుడిచ్చినటువంటి మహిమని, దేవుడిచ్చినటువంటి అన్నిటిని నువ్వు పోగొట్టుకున్న వాడిగా జీవిస్తావు. దేవుడు క్షమిస్తాడు, అంతేగాని దేవుడు క్షమించేశాడు లేదంటే క్షమించేస్తే నేను క్షమించమని అడిగితే దేవుడు క్షమించేస్తాడు కాబట్టి నేను ఇష్టానుసారంగా జీవిస్తానంటే దానికి ఏమవుతుందంటే నీ యొక్క ఆశీర్వాదాలు నువ్వే ఆపుకునేవాడుగా ఉంటావు. ఖచ్చితంగా నువ్వు చేసిన ప్రతి రాంగ్ ఎంపిక, చెడ్డ ఛాయిస్ ఖచ్చితంగా నీలో ఏదో ఒక చెడ్డదాన్ని తీసుకొని వస్తావు. అందుకని మనుషుడా, నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. అందుకని దేవుడు కూడా చెప్పాడు, జీవాన్ని మరణాన్ని నీ ఎదుటే పెట్టాను, నువ్వే నిర్ణయం తీసుకో. నీకు ఒక ఛాయిస్ ఉంది. యేసేపులాగా చెడ్డ విషయాల్లో పోయే ఛాయిస్ ఉన్నా కానీ యేసేపు ఏం చేసిన మంచి విషయాల్లో కష్టాన్ని ఆయన భరించి గొప్ప మహిమను పొందుకున్నాడు. రూతు గారు కూడా చాలా చెడ్డ ఛాయిస్ చాలా ఉన్నాయి. తను పోషించబడాలా, యవనంలో ఉంది, అనేకమైనటువంటి కోరికలు, ఆశలు అనేక రకాలుగా ఉన్నాయి. కానీ ఆమె ఏం చేసిందంట, మంచి నిర్ణయాలు, మంచి ఎంపిక చేసుకుంది. దేవుడు, ఇశ్రాయేలు దేవుడైనటువంటి, హెబ్రీయుల దేవుడైనటువంటి యెహోవా నాకు న్యాయము చేస్తాడు, ఆయన నన్ను గమనిస్తున్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు అని చెప్పి ఆ మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుడు ఆమె జీవితంలో గొప్ప మహిమను తీసుకొని వచ్చాడు. కాబట్టి సహోదరులారా, క్రీస్తునందు మీకందరికీ ఒకటే, మీరు మీ యొక్క కష్ట సమయాల్లో మీ యొక్క పరిస్థితి ఎప్పుడన్నా కానీ దేవుడు మిమ్మల్ని గొప్ప మహిమలోనికి తీసుకెళ్లేదానికి ఎప్పుడైనా మీ జీవితంలో చీకటి పరిస్థితి లేదని వస్తే ఆ స్థితిలో కూడా మీరు దేవుని వాక్యం వైపే ఉండండి, దేవుని యొక్క మార్గాల్లోనే నివసించండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని గొప్ప మహిమలోనికి తీసుకుని వస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించుగాక. మీకు అందరికీ షాలోమ్.